పేరు? నా పేరు హారిక అండి. నేను జియోటెక్నికల్లో ఇంజనీరింగ్ చేస్తున్నాను. నేను సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. వీ హ్యావ్ నాలెడ్జ్ అండ్ సర్వేయర్. వీఆర్ఓలకు అసలు నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఎలా చేస్తారు, చైన్ లెంత్ ఎంత ఉంటుందో, ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అని మాకున్న టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు కదా. సో వాళ్ళని ఎలా తీసుకుంటారు? ఇక్కడ సివిల్ ఇంజనీర్స్కి జాబ్స్ రావడమే కష్టం. అలాంటిది మా జాబ్స్ వాళ్ళకి ఇస్తే మేము ఎలా కావాలి? సివిల్ ఇంజనీర్స్ జాబ్స్ మాకు ప్రైవేట్ సెక్టర్లో ఉండవు, ఉండేది గవర్నమెంట్ సెక్టర్ ఒకటి. ఆ సెక్టర్లో కూడా మా జాబ్స్ వాళ్ళకి డైవర్ట్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? సర్వేయింగ్ అనేది మేము డిప్లొమాలో చదువుకున్నాం, బీటెక్లో చదువుకున్నాం. అది మా కోర్ సబ్జెక్టు. మా సబ్జెక్ట్లో ఉన్న సబ్జెక్ట్ని వాళ్ళకి ఇస్తామని, జాబ్స్ని వాళ్ళకి ఇస్తామంటే ఎలా? సో మా జాబ్స్ మాకే ఇస్తే అది బెటర్. ప్రభుత్వానికి ఏం చెప్తా, మా జాబ్స్ మాకు ఇవ్వండి. వీఆర్ వాళ్ళకి కావాలంటే వాళ్ళ జాబ్స్ వాళ్ళకి ఇచ్చి మా డిప్యూటీ సర్వే ఏవైతే ఉన్నాయో మమ్మల్ని ఫిల్ చేయండి. మా సివిల్ టెక్నికల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేసేయండి. హరిప్రియ ఎంటెక్ చేస్తున్నాను జియోటెక్. సర్వేయర్ పోస్టులు మీకు ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఎట్లా ఇస్తారు? విఆర్ఓ పోస్టులు, విఆర్ఓ సర్వేయర్కి అంటున్నారు కదా, అసలు వాళ్ళకి ఏం సబ్జెక్ట్ నాలెడ్జే ఉండదు, వాళ్ళకి ఎలా ఇస్తారన్నది మా క్వశ్చన్. ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు సివిల్ వాళ్ళకి ఇవ్వాలి కదా ఎలిజిబిలిటీ. వీళ్ళకి మాకు సర్వే సబ్జెక్ట్స్ డిప్లొమాలో ఉంటుంది, బీటెక్లో ఉంటుంది, మాకు నాలెడ్జ్ చాలా ఉంటుంది సర్వే మీద, మాకు ఇవ్వాలని మా డిమాండ్. ఉండదంటారా సర్వే విఆర్ఓలకు? వాళ్ళకు ఉండదు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చా అంటే ఇంకా ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చి జాబ్లు ఇవ్వచ్చు కదా. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి కదా జాబ్స్ అనేవి. ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వడం ఏంటి అసలు? అదే మాకు ఉంది కదా, మాకు ఇవ్వాలనేది మా డిమాండ్స్. సర్వేయర్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సివిల్ ఇంజనీర్కి భర్తీ చేయాలి. నా పేరు అనిల్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది. ఈ రీసెంట్లీ గతంలో నిన్నగాక మొన్న శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ గౌరవ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస గారు, రెవెన్యూ మినిస్టర్, ఏదైతే ఈ అబాలిషన్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి కానీ ఈ విఆర్ఓలను కానీ విఆర్ఏలను కానీ ఈ డిప్యూటీ సర్వే అంటే భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నాం. భూభారతి 2024 చట్టం తీసుకొస్తున్నందువల్ల మేము 12,690 ఈ ఏదైతే విలేజెస్ ఉన్నాయో రెవెన్యూ విలేజెస్ కానీ 10,500 రెవెన్యూ విలేజెస్ కానీ వీళ్ళతోటి అయితే ఏదైతే అబాలిషన్ చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి విఆర్ఓలు కానీ విఆర్ఏలు కానీ వాళ్ళతోటి ఈ విఆర్ఓలను కొత్త చట్టం తీసుకొస్తున్నందువల్ల విలేజ్కి ఒక రెవెన్యూ అసిస్టెంట్ లాగా వాళ్ళని ఫిల్ చేస్తామంటున్నారు. అదేవిధంగా సేమ్ ఎట్ ద సేమ్ ఏదైతే అందులో కొంతమందిని ఈ సర్వే చేయనిక సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు అనేది ఒక పోస్ట్ ఉంటుంది. ఆ పోస్టులను వీళ్ళతోటి ఫిల్ చేస్తామంటున్నారు. అయితే ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ గారి స్థానంలో ఒక జూనియర్ అసిస్టెంట్ని తీసుకొచ్చి పెడితే ఎట్లుంటుందంటే, జూనియర్ అసిస్టెంట్కి మినిస్టర్కి పొంతనం లేని క్వాలిఫికేషన్స్ లాగా ఉంది ఇది. అయితే సర్వేయర్ అనే ఉద్యోగి దాని క్వాలిఫికేషన్ గతంలో 2017లో ఒక 270 పోస్టులతోటి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫిల్ చేసిండు. దాంట్లో ఐటీఐ సివిల్ ట్రేడు, తర్వాత డిప్లొమా సివిల్, తర్వాత బీటెక్ సివిల్ వీళ్ళు చేసిన వాళ్ళకి అర్హతలు ఇచ్చిండు. మరి ఇప్పుడు ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్స్మెన్ చేసిన క్యాండిడేటు వాడు 2 years అదే కోర్సు సర్వేయింగ్ కోర్సు తోటి చదువుతాడు. ఆయన ఉద్దేశం ఏంది? ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళను నిజం చేసుకోవాలనుకుంటాడు ఎంతసేపు ఉన్నా. నిరుద్యోగిగా ఏదైతే ఇంటర్మీడియట్ ఐటీఐ వొకేషనల్ సివిల్ ట్రేడ్ చేసిన క్యాండిడేటు నేను ఓన్లీ నాకు సర్వేయర్ ఉద్యోగమే నేను నా గోల్ అని చెప్పేసి ఆయన పెట్టుకుంటాడు. అప్పుడు ఆ 2 years కంప్లీట్ చేసుకుంటాడు. సర్వే ఉద్యోగాలు నోటిఫికేషన్స్ పడుతుందని ఎదురు చూస్తే ఈ పాత విఆర్ఏలను విఆర్ఓలను తీసుకొచ్చి దీంట్లో ఫిల్ చేస్తామంటే మరి ఐటీఐ సివిల్ ట్రేడ్ చేసిన పిల్లగాడు ఏం కావాలి? డిప్లొమా సివిల్ చేసిన పిల్లగాడు ఏం కావాలి? ఏదైతే మీరు మినిస్టర్ గారు ఏదైతే సరే ఒకవేళ అనుండొచ్చు, అంటే మామూలుగా ఈ కౌన్సిల్లో కానీ మండలి శాసనసభలో కానీ అనౌన్స్ చేసి ఉండొచ్చు. దాన్ని ఒకసారి పునరాలోచన చేయాలి. చేసి ఏదైతే అర్హత కలిగినటువంటి అభ్యర్థులు సివిల్ ఇంజనీర్స్ అభ్యర్థులు వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏదైతే గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విధంగా అదే విధంగా ఫిల్ చేసి
నిరుద్యోగులకు కానీ ఇటు సివిల్ ఇంజనీర్స్ కానీ న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం. దీన్ని మళ్ళీ ఒకసారి ప్రభుత్వం పునరాలోచించి దాన్ని తిరిగి ఏదైతే అర్హత గల డిప్లొమా సివిల్, ఐటీఐ సివిల్, ఎంటెక్ సివిల్ ఈ కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతోటి ఫిల్ చేస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ జేఏసీ తరపు నుంచి నిరుద్యోగ జేఏసీ తరపు నుంచి మేము December 24th రోజు ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చౌక్ చేస్తున్నాము. ఓకే, దయచేసి మీరు ప్రభుత్వం కానీ గవర్నమెంట్ పునరాలోచన చేసి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ గారు మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి దీన్ని ఏదైతే అర్హత గల సివిల్ ఇంజనీర్స్ అంటే ఐటీఐ సివిల్ ట్రేడ్ కానీ, డిప్లొమా సివిల్ ట్రేడ్ కానీ, ఎంటెక్ సివిల్ ట్రేడ్ కానీ, బీటెక్ సివిల్ ట్రేడ్ కానీ ఈ 4 అర్హతలు కలిగిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దీన్ని భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మీరు చెప్పినట్టు ఆ విద్యార్థులందరికీ కూడా అన్యాయం చేసినట్టు ఇది ఖచ్చితంగా అన్యాయం చేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఒక కలెక్టర్ ప్లేస్లో ఒక అటెండర్ని తీసుకుపోయి కూర్చోబెడితే ఎలా ఉంటుంది? కలెక్టర్కి వివిధ హోదాలు ఉంటాయి, అటెండర్కి వేరే స్థాయి ఉంటుంది. సేమ్ ఇది కూడా అట్లనే. ఒక విఆర్ఓను తీసుకొచ్చి అతనికి ఆ చైన్ అంటే ఏంటో తెలియదు, చైన్లో ఎన్ని టైప్స్ ఉంటాయో తెలియదు, తర్వాత సర్వేర్ టైప్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయో తెలియదు. అలాంటి వ్యక్తిని తీసుకుపోయి వాళ్ళు ఆల్రెడీ గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని విఆర్ఓ అబాలిషన్ చేసింది ఎందుకోసము? రెవెన్యూ వ్యవస్థలో వివిధ రకాలైనటువంటి కుంభకోణాలు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది, రైతులకు న్యాయం జరుగుతలేదు, వాళ్ళు నష్టపోతున్నారు. ఇప్పుడు గుట్టల పంచాయతీలు, చెట్ల పంచాయతీలు, గట్టుల పంచాయతీలు ఇవన్నీ దేనికోసం వస్తున్నాయి? విఆర్ఓ గతంలో ఉన్నప్పుడు విఆర్ఓలు నీ పొలం నాకు చేసి, నా పొలం నీకు చేసి అది దాని పహాని లేకుండా చేసిర్రు. సో అలాంటప్పుడు వీళ్ళను ఒక ఆలోచన చేసి ధరణి అనే వెబ్సైట్ తీసుకొచ్చి దాన్ని అబాలిషన్ చేసిర్రు. అబాలిషన్ చేసిన తర్వాత చాలా వరకు కొంతమందిని సర్దుబాటు చేసిర్రు. సో కొంతమంది మిగిలి ఉండొచ్చు. వాళ్ళని ఏదైతే విఆర్ఓలను నువ్వు అబాలిషన్ చేస్తున్నావో అదే ప్రాసెస్లో చేయాలి. కానీ ఈ డిప్యూటీ సర్వేయర్లకు అర్హత గల అభ్యర్థులను కేటాయించకుండా నువ్వు ఇతరత్ర క్వాలిఫికేషన్, జనరల్ క్వాలిఫికేషన్ తోటి నువ్వు ఫిల్ చేస్తున్నావు అనేది పద్ధతి కాదు. ఇది మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. మీరు ఏదైతే మండలిలో కానీ శాసనసభలలో కానీ మీరు మాట్లాడిరో ఆ మాటల్ని ఒకసారి పునరాలోచన చేసి మళ్ళీ ఒకసారి దాన్ని తిరిగి చూసుకొని ఏదైతే సివిల్ ఇంజనీర్స్ అభ్యర్థులు దాదాపు ఇప్పుడు 2 లక్షల మంది ఉన్నారు. ఐటీఐలో ఒక 50,000, బీటెక్లో ఒక 50,000, డిప్లొమాలో ఒక 50,000, ఎంటెక్లో ఒక 50,000 ఇట్లా చూసుకుంటే 2 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళకి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. నేను సివిల్ ఇంజనీర్ అభ్యర్థిని. మా గతంలో డిప్యూటీ సర్వేర్ నోటిఫికేషన్ 2010 నాడు వచ్చిందన్న. ఇప్పటి వరకు గత 8 ఏళ్ళగా నోటిఫికేషన్ లేదు. గత ప్రభుత్వంలో 457 పోస్టులు నోటిఫై అయినాయి. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ ఓడిపోవడం వల్ల ఆ నోటిఫికేషన్ రాలేకపోయింది. అవన్నీ ఆ పోస్టులతో కలుపుకొని ఇంకా 1000 పోస్టులను జనరేట్ చేసారు. కాబట్టి అవన్నీ వేస్తారని మేము అనుకుంటున్నాం. క్యాలెండర్ అని రిలీజ్ చేసినారు, ఆ క్యాలెండర్ ప్రకటన చేసినారు నోటిఫికేషన్లు ఇస్తామని. ఈ ఉన్న పోస్టులను పాత వివరాలతో ఫిలప్ చేస్తే మరి నోటిఫికేషన్ ఎలా వేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విఆర్ఓ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్, డిగ్రీ, 10th క్లాస్ ఇవి ఉండాలి. సర్వేర్ క్వాలిఫికేషన్ ఏంది? ఐటీఐ డిప్లొమా, ఐటీఐ సివిల్, డిప్లొమా సివిల్, ఇంజనీరింగ్ సివిల్ ఉండాలి. ఇది వేరే డిపార్ట్మెంట్, ఇది వేరే డిపార్ట్మెంటు. ఇవి విఆర్ఓ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే పాత విఆర్ఓలతోని 1000 మంది సర్వేలు నింపడం వల్ల ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో ఉన్న 2 లక్షల సివిల్ ఇంజనీరింగ్ చేసిన నిరుద్యోగుల కళ్ళలో కారం పొడేసినట్లు అవుతుంది. ఈ నిర్ణయాన్ని కొంచెం వెనక్కి తీసుకోవాలని మంత్రి గారిని కోరుతున్నాము. ఎందుకంటే ఆశ అనేది 2 లక్షల మందికి ఉంటుందన్న. కానీ 1000 ఉద్యోగాలు వేయడం వల్ల ఏమవుతుందంటే 1000 కుటుంబాలు బాగుపడతాయి. ఇది ఆలోచన చేయాలా. మా కళ్ళలో కారం పొడి కొట్టకండి. ఎందుకంటే ఇదివరకు నోటిఫికేషన్ లేదు. ఎన్నో పడిగాపులు కాస్తూ తెల్లందాకా పొద్దుందాకా చదువుతూ బుక్ల మీద పడి సస్తా ఉన్నాము. ఇదివరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం వల్ల మీకు న్యాయం జరుగుతుందని, మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రజాప్రభుత్వము ఉద్యోగాలు ఇచ్చడమే మేము చేసే పని అని మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మీకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతుంది? వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇస్తా ఉంటారు. దీని వెనుక ఏమి? కరెక్టే. మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఎలక్షన్స్ ముందల సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. బాగానే ఉంది. 2 లక్షలు భర్తీ చేస్తారో చేయరో తర్వాత విషయం. ఉన్న పోస్టులను తీసుకుపోయి విఆర్ఓలోకి ఇస్తారు. అంటే 2 లక్షలు ఎట్లకెళ్ళి భర్తీ చేస్తారు? అవునా కదా?
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఉన్న పోస్టులను ఎవరైతే అర్హత గల వారు ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తే అది చేసినట్లు. ఇప్పుడు వీఆర్ఓలను తీసుకుపోయి 1000 సర్వేలు ఇస్తే అది భర్తీ చేసినట్లు కాదు కదా. అది ఎంతవరకు న్యాయము? ఆలోచన చేయాలి గవర్నమెంట్ కూడా. 2 లక్షలు ఇస్తా అన్నోనివి ఇప్పుడు 1000 ఉద్యోగాలు నింపలేకపోతున్నావు. 2 లక్షలు ఎట్లా నింపుతావు? అవునా కదా? మాకు అష్యూరెన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మేము ఎట్లా నమ్మాలి? 1000 ఉద్యోగాలు అర్హత లేని వీఆర్ఓకి ఇస్తున్నావు, మేము ఎట్లా నమ్ముతాం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే? అవునా కదా? నమ్మకం లేదా? నమ్మకం అంటే కొంచెం కొంచెం సన్నగిలుతుంది ఇలా చేయడం వల్ల. మాకు ఇప్పుడు మేము వేరే ఉద్యోగాలు మాకు కావాలంటలేము, మా ఉద్యోగాలు మాతో నింపండి. తెలంగాణ ఉద్యమం మొదలైందే మా ఉద్యోగాలు మాకు కావాలని, మా నిధులు మాకు కావాలని, మా నీళ్ళు మాకు కావాలని స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మా ఉద్యోగాలు తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తారు. అంటే ముల్కీలకు నాన్ ముల్కీలకు కొట్లాడ పెట్టినట్లే ఉంది ఇది కూడా. అవునా కదన్న? ఇప్పుడు సర్వేర్ రద్దు చేసి బాగానే ఉంది, సర్వేర్ని ఎక్కడో అడ్జస్ట్మెంట్ చేసిర్రు. ఇప్పుడు సర్వేర్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరిస్తా అంటున్నావు, బాగానే ఉండు. 12,000 ఖాళీలు ఉన్నాయని చెప్తున్నావు. అక్కడనే అది ఫిల్ చేయొచ్చు కదా వాళ్ళను. మళ్ళీ సర్వేర్లుగా ఎందుకు ఫిల్అప్ చేస్తున్నారు? 12,000 కంటే ఎక్కువ ఉంటారా? లేదు కదా. ఖాళీ ఉన్న వాళ్ళంటే ఉంటే 3-4 వేలు ఉంటారు. ఆ వీఆర్ఓతో ఫిల్అప్ చేయొచ్చు కదా. సర్వేలుగా వాళ్ళని ఎందుకు ఫిల్అప్ చేస్తారు? దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. స్పందించకపోతే తర్వాత కార్యాచరణ కూడా ఉందని చెప్తా ఉన్నారు. ఉంటాం, ఆ సెక్రటరియట్ ముట్టడిస్తాం, ప్రజాభవన్ ముట్టడిస్తాం, ఆ ధర్నా చౌక్లో మహాధర్నా చేయడానికి ప్రయత్నిస్తాం. దేనికైనా వెనక్కికోము. మాకు న్యాయం జరగాలి. మేమేమి వేరే వాళ్ళ ఉద్యోగాలు అడుగుతలేము, వేరే వాళ్ళ డబ్బులు గుంజుకుంటలేము. మా నిరసన ఏంటంటే మా ఉద్యోగాలు మాతోని భర్తీ చేయాలి. ఈ నిర్ణయాన్ని గవర్నమెంట్ స్వీకరించాలని కోరుకుంటున్నాను.